హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాంటి వీడియోలో మామిడికాయలతో చేసుకునే చిన్న ముక్కల ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ విషయానికి వస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆవకాయ టేస్టే ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ పెట్టుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కదండి. మరి ఇది లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి? చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. మరి ఇది చేసుకునే పద్ధతి అయితే కష్టమేమో అనుకుంటారు చాలామంది. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఇక్కడ నేను పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. అస్సలు తడి ఉండకూడదండి. కాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచిగా పులుపు ఉండే కాయలు చూసి తీసుకోవాలండి. శుభ్రంగా తడేమి లేకుండా తుడిచేసుకున్న తర్వాత వీటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కల పచ్చడిలో టెంకెతో కలిపి కట్ చేసుకోము, మనము టెంకె లేకుండా కట్ చేసుకుంటాం అనమాట. సో ఇలా కట్ చేసుకున్న వాటిల్ని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు కొలవటం కోసము గిన్నె కానీ లేకపోతే గ్లాస్ కానీ మనం ఇంట్లో వాడుకునే ఉంటాయి కదండి. సో అందులో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ బౌల్ తీసుకున్నాను కొలత కోసము. ఈ గిన్నెలో మనము కొలతేసి తీసుకుందాము. మొత్తం కూడా 4 గిన్నెలు వచ్చే విధంగా కొలతేసి తీసుకోవాలి. మనం ఈ మామిడికాయలకి ఏ గిన్నెతో అయితే కొలతేసి తీసుకుంటున్నామో ఇదే గిన్నెతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి తర్వాత. సో ఇక్కడ నాకు మొత్తం 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చినాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందుట్లో 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రంగు మారేదాకా రోస్ట్ చేసుకోవాలి మెంతుల్ని. ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని తీసుకుందాం వేరే గిన్నెలోకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ వేడి పెనం మీదే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను. దీనికి స్టవ్ మీద పెట్టి రోస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఆ ప్యాన్ వేడి మీదకే ఇది రోస్ట్ అయిపోతుంది. లేదంటే మీరు ఎండలో అన్నా పెట్టుకోవచ్చు 1 గంట పాటు. ఆవాలు మాత్రము స్టవ్ ఆన్ చేసుకొని మాత్రం ఫ్రై చేయకూడదు. జస్ట్ ఈ హీట్ పెనంలోనే నేను వేసేసాను అనమాట. ఫస్ట్ ఫ్రై చేసుకున్న మెంతులు ప్లస్ ఈ ఆవాలు 2 వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బల్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. ఇందులో కొన్నిటిని నేను దంచేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌలు శుభ్రంగా తడేమీ లేకుండా తుడిచేసి ఉండాలండి. నీళ్ళు అస్సలు తగలకూడదు ఎక్కడా కూడా పచ్చడికి. ఇందులో ఇందాక కొలిచి పెట్టుకున్న 4 కప్పుల మామిడికాయ ముక్కలు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొలిచామో అదే గిన్నెతో 1 కప్పు కారం వేసుకుంటున్నాను. ఇందులో వేసుకునే కారము పచ్చడి కారం మాత్రమే వాడాలండి, కూరల్లో కారం వాడకూడదు. అదే కప్పుతో 1/2 కప్పు వరకు కల్లుప్పు మిక్సీలో గ్రైండ్ చేసుకొని అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడిలోకి ఇలా కల్లుప్పు వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను. ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే మనం మామిడికాయలు కొలిచామో అదే కప్పుతోనే 2 కప్పుల వరకు నువ్వుల నూనె పోసుకోవాలి. పచ్చడికి నువ్వుల నూనె మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా పట్టే విధంగా. ఇక్కడ మనకి చూడటానికి నూనె కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనకి ఒక రోజు తర్వాత కొంచెం నూనె అయితే ఊరుతుందండి. సో ఇలా కలుపుకున్న దాన్ని ఒక 24 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తడేమీ లేని చోట పెట్టుకోవాలి. నెక్స్ట్ డే చూడండి, పచ్చడి మనకి కలిపిన దానికన్నా కూడా పచ్చడిలో నూనె కొంచెం పైకి తేలింది. సో మనకి ఇంకా కొంచెం నూనె అయితే పడుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఉప్పు కానీ కారం కానీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక 1/2 కప్పు వరకు నువ్వుల నూనెని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడికి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే నిలువ ఉంటుంది పచ్చడి. సో మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకేమైనా ఉప్పు తగ్గిందనిపించినా కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని. పచ్చళ్ళకి ఉప్పు తక్కువైనా కూడా నిలువ ఉండదండి పచ్చడి.
మనం వాడే ఉప్పు కానీ కారం కానీ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. సో కొన్ని స్పైసీనెస్ ఉండదు కారము, కొన్ని ఏమో ఉప్పు అంత ఘాటు ఉండదు. సో ఈ టైంలో మనం చెక్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ అన్నీ సరి చూసుకొని కలిపేసుకోవచ్చు. కారం విషయానికి వస్తే మనం ఓన్గా మరపట్టించేసుకొని ఆ కారం కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పచ్చడిని నిల్వ చేసుకోవడానికి గాజు సీసా కానీ లేకపోతే పింగాణి జాడీలు కానీ వాడాలండి. స్టీల్ వాటిల్లో అస్సలు పెట్టకూడదు. సో మనకైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలతో ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ విషయానికి వస్తే ఇది మనకి యాజ్ టీజ్ ఆవకాయ టేస్టే ఉంటుందండి. కాకపోతే ఇది మనకి 2 months కానీ 3 months కానీ నిల్వ ఉంటుంది, అంతకుమించి నిల్వ ఉండదు. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకొన్ని రోజులు నిల్వ ఉంటుంది. సో ఆవకాయ ఇప్పుడు వేయలేదు ఫస్ట్ టైం అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. నేను చూపించిన విధంగా గిన్నె కొలతలు కానీ గ్లాస్ కొలతలు కానీ తీసుకొని యాజ్ టీజ్ ఫాలో అయిపోండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోమాకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.